ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ సోదరి సోదరులారా, మన వాక్య పాఠం మత్తయి సువార్త 11వ అధ్యాయం. జాగ్రత్తగా వినండి. యేసు తన 12 శిష్యులకు ఆజ్ఞాపించటం చాలించిన తరువాత వారి పట్టణములలో బోధించడానికి ప్రకటించడానికి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆయన శిష్యులను సేవార్థమై పంపించాడు. తాను కూడా స్వయంగా సేవ చేయడానికి బయలుదేరాడు. నాయకుడు పని చేయించడమే కాదు, తాను పని చేయాలి. క్రైస్తవ నాయకులు ప్రభువు మాదిరిని అనుసరించాలి. నాయకుడు తన్ను వెంబడించే వారికి మార్గదర్శకుడు, ఆదర్శప్రాయుడు అయి ఉండాలి. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు చేస్తున్న కార్యములను గూర్చి యోహాను చెరసాలలో విని యేసును ప్రశ్నిస్తున్నాడు. రాబోయేవాడవు నీవేనా? మేము మరి ఒకని కొరకు కనిపెట్టుకోవాలా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనంలో యోహాను చెరసాల నిర్బంధంలో ఉన్నాడని చెప్పబడింది. యోహాను ఒక ఖైదీ అయినా యేసును గురించిన వార్తలు యోహానుకు ఎప్పటికప్పుడే తెలిసిపోతున్నాయి. బాప్తిస్మమిచ్చే యోహాను శిష్యులు యేసుక్రీస్తును కనిపెట్టి చూస్తూ సమాచారం తమ గురువుకు చేరవేస్తూనే ఉన్నారు. తాను ఏ క్షణంలోనైనా విడుదల పొందవచ్చు. యేసు మెస్సీయాగా రాజ్యం స్థాపిస్తాడు, సింహాసనమెక్కుతాడు అని ఆశాభావంతో ఉన్నాడు. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు యేసు ప్రభు యోహాను ప్రశ్నకు ఇచ్చిన సమాధానం ఎంతో ప్రాముఖ్యమైనది. పాత నిబంధన ప్రవచనాలలో మెస్సీయా చేయబోయే గొప్ప కార్యాలు పేర్కొనబడ్డాయి. ఆ ప్రవచనాల వెలుగులో చూస్తే ప్రభువు మాటలలోని అర్థం మనకు తేటతెల్లమవుతుంది. ఇక్కడ ప్రభువు యెషయా ప్రవచనాన్ని ఉటంకిస్తున్నాడు. యెషయా 35వ అధ్యాయం 4 నుండి 6వ వచనం వరకు, తత్తరిల్లే హృదయాలతో మీరిలా అనండి, భయపడక ధైర్యంగా ఉండండి. ప్రతిదండన చేయటానికి మీ దేవుడు వస్తున్నాడు. చేయదగిన ప్రతీకారము ఆయనే చేస్తాడు. ఆయన వచ్చి తానే మిమ్ములను రక్షిస్తాడు. గుడ్డివారి కన్నులు తెరవబడతాయి, చెవిటివారి చెవులు విప్పబడతాయి. కుంటివాడు దుప్పివలే గంతులేస్తాడు. మూగివాని నాలుక పాడుతుంది. అరణ్యములో నీళ్లు ఉబుకుతాయి, అడవిలో కాలువలు పారుతాయి. ఈ ప్రవచనములో చెప్పినట్లు జరిగిందా అంటే యేసు మొదటి రాకడలో ఇదంతా జరగలేదు. ఎండమావులు మడుగులు కాలేదు. ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుట్టలేదు. మొదటిసారి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు పరలోక రాజ్యాన్ని స్థాపించలేదు గాని ఆయన రాజుగానే వచ్చాడు. మెస్సియాకు ఉండవలసిన ఘనతలన్నీ ఆయనకున్నాయి. ప్రభువు ఈ విషయాన్ని చెప్పనే చెప్పాడు. ప్రభువు యోహానును సమర్థించాడు, ప్రశంసించాడు. ప్రభువు అన్నాడు, మీరు వెళ్లి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలపండి. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, చెవిటివారు వింటున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటించబడుతోంది. నా విషయమై అభ్యంతరపడనివాడు ధన్యుడు. వారు వెళ్లిపోతూ ఉండగా యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఈలాగు చెప్పసాగాడు. మీరేమి చూడడానికి అరణ్యములోనికి వెళ్లారు? గాలికి కదులుతున్న రెల్లునా? మరేమి చూడాలని వెళ్లారు? సన్నపు నారబట్టలు ధరించుకున్న మనుష్యుణ్ణా? ఇదిగో
సన్నని బట్టలు ధరించుకునేవారు రాజగృహంలో ఉంటారు గదా. మరేమి చూడాలని వెళ్లారు? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్త కంటే గొప్పవాణ్ణి చూచారు. ఈ మాట మీతో నేను ఖండితంగా చెప్తున్నాను. ఇదిగో, నేను నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. అతడు నీ ముందర నీ మార్గమును సిద్ధపరుస్తాడు అని ఎవని గూర్చి రాయబడిందో అతడే ఈ యోహాను. స్త్రీలు కన్నవారిలో బాప్తిస్మమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. అయినా పరలోక రాజ్యములో అల్పుడైనవాడు అతని కంటే గొప్పవాడు. యేసు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ యోహాను రక్షకునికి ఆగమన దూత. అతని దుస్తులు, భాష అనాగరికమైనవి. అతడు మోటు మనిషి. అయితే ఆధ్యాత్మికంగా అతడు ఎంతో గొప్పవాడు అని ప్రభువు ప్రశంసిస్తున్నాడు. అతడు ప్రవక్త కంటే గొప్ప. యోహాను ప్రవక్తలందరిలో చిట్టచివరివాడు. ఏ ప్రవక్తకు లేని ఆధిక్యం అతనికి ప్రాప్తించింది. మెస్సియాకు ముందుగా వచ్చి ఆయన మార్గము సరళము చేసే గొప్ప భాగ్యం ఆయనకు లభించింది. యేసు ప్రవక్తలందరిలో అతి శ్రేష్ఠుడు. ఆయనకు చెందిన వారికి యేసుతో సమానమైన అంతస్తు లభిస్తుంది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో పేర్కొనబడిన దూత ఈ యోహానే. ఆగమన దూతగా యోహానును ప్రభువు ఏర్పరచుకున్నాడు. యోహాను గాలికి ఊగిపోయే రెల్లు కాదు, రెల్లునే ఊపేసే గాలి. ఈ రోజుల్లో చాలా సంఘాలలో ప్రసంగ వేదిక రెల్లులాగా ఎవరో కొందరి ప్రభావానికి ఊగిసలాడుతోంది. బాప్తిస్మకుడైన యోహాను బలమైన బోధకుడు. యోహాను దుస్తులు, అతని భాష అనాగరికమంటారా? అతడు ప్రవక్తను మించిన ప్రవక్త. ఇశ్రాయేలు జాతికి మెస్సియా రాకడను ప్రకటించే ఆగమన దూత. యోహాను యేసును పైకెత్తాడు, తాను తగ్గాడు. అబ్రహాము, మోషే, దావీదు మొదలైన వారు గొప్ప వ్యక్తులా? అవునుగాని బాప్తిస్మకుడైన యోహాను వారందరికంటే గొప్ప అన్నాడు యేసుప్రభు. అయితే యేసుప్రభు సిద్ధపరుస్తున్న విశ్వాసులు యోహాను కంటే గొప్పవారు. ఎందుకని? వీరు క్రీస్తునందున్నారు. క్రీస్తు నీతిని ధరించుకున్న విశ్వాసులు. బాప్తిస్మకుడైన యోహాను దినములు మొదలుకొని ఇప్పటి వరకు పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతున్నది. బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. యోహాను కాలము వరకు ప్రవక్తలందరూ ప్రవచిస్తూ వచ్చారు. ధర్మశాస్త్రము సహా ప్రవచిస్తూనే ఉంది. ఈ సంగతి అంగీకరించడానికి మీకు మనసుంటే రాబోయే ఏలియా ఇతడే. వినటానికి చెవులు గలవాడు వినుగాక. ఈ తరము వారిని దేనితో పోల్చేది? సంత వీధులలో కూర్చొని పిల్లకాయలు పిలుపులాట ఆడుకుంటూ తమ చెలికాండ్రతో చెబుతారు, మీకు పిల్లనగ్రోవి ఊది వినిపించాముగాని మీరు నాట్యమాడలేదు, ప్రలాపించాముగాని మీరు రొమ్ము కొట్టుకోలేదు. యోహాను తినకుండా తాగకుండా ఉంటూ వచ్చాడు గనుక వారంటున్నారు, వీడు దయ్యము పట్టినవాడు. మనుష్య కుమారుడు తింటూ తాగుతూ వచ్చాడు గనుక వారంటున్నారు, ఇడుగో వీడు తిండిపోతూ మద్యపాయి, సుంకరులకు పాపులకు స్నేహితుడు. అయినా దాని క్రియలను బట్టి జ్ఞానము జ్ఞానమే అని తీర్పు పొందుతుంది. మత్తయి సువార్త 11వ అధ్యాయం 12 నుండి 19వ వచనం వరకు. దేవుని రాజ్యంలోకి శత్రువులు దురుద్దేశ్యంతో బలాత్కారంగా జొరబడుతున్నారు. కాని కొందరు సదుద్దేశ్యంతో త్వరపడి వచ్చి అందులో ప్రవేశిస్తున్నారు. యోహాను కాలం నుండి వచ్చేవారిలో కొందరికి సదుద్దేశాలుంటే మరికొందరికి పంచమాంగ దళం ఆలోచనలుంటాయి. అందుకే ప్రభువన్నాడు, పరలోక రాజ్యం బలాత్కారంగా పట్టబడుతున్నది. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని యోహాను నెరవేర్చాడు. యోహాను యేసు ప్రభువుకు ఆగమన దూత. క్రీస్తు మొదటి రాకడలోనే ఇశ్రాయేలు జాతి ఆయనను అంగీకరించి ఉంటే ఆయన తన రాజ్యం వెంటనే స్థాపించి ఉండేవాడా? అలాగైతే అప్పుడే యోహాను ఏలియా అయి ఉండేవాడా? అవును, అది ఎలాగా అని అడగకండి. అది యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట. యేసు అన్నాడు అంటే అంతే.
నీకు నాకు అర్థం కాకపోయినా యేసు మాటే వాస్తవం, సత్యం, నిత్యం. వారు యేసును మెస్సియాగా అంగీకరించలేదు గనుక యోహాను ఎవరో వారికి అర్థం కాదు. అంగీకరించి ఉంటే యోహానే ఏలియా అని వారికి తెలిసిపోయేది. యేసు ప్రభు ఈ సందర్భంలో ఒక ఉపమానం చెప్పాడు. ఇదెంతో నర్మగర్భమైనది, అనగా హాస్యోక్తిపూర్వకమైన చొరక. సంతవీధిలో పిల్లలు ఆడుకుంటున్నారు, అది పిలుపులాట. కాసేపు చావులాట ఆడతారు, సమాధి కార్యక్రమానికి రండి అని పిలుస్తారు. ఆడి ఆడి అలసిపోతారు, ఆ వెంటనే పెండ్లిళ్ళాట ఆడతారు. అది చావు పిలుపు, ఇది పెండ్లి పిలుపు. ఇదే పిలుపులాట. పెండ్లికి రమ్మని పిల్లన గ్రోవి ఊదితే మీరు బదులు చెప్పరు. సమాధికి రండర్రా అని ప్రలాపిస్తే మీరు రొమ్ము కొట్టుకోరు. ఇదంతా పిల్లలాట. ఈ తరం కూడా ఇదే తంతు. పెండ్లైతే నవ్వరు, చావైతే యాడవరు. ఇది పిల్లల ఆగడం. ప్రభువు వారితో అంటున్నదేమిటి? మీరు దేవుని వాక్యాన్ని పిల్లలాట కిందికి మార్చారు. ఇది చావు కాదు, ఇది పెండ్లి కాదు, అంతా ఉట్టుట్టిదే. మీరు భ్రష్టుపట్టిపోయారు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 20 నుండి 24వ వచనం వరకు. పిమ్మట ఏ పట్టణాలలో ఆయన విస్తారమైన అద్భుతాలు చేశాడో ఆ పట్టణముల వారు మారు మనస్సు పొందకపోవటం చేత ఆయన వారిని గద్దించసాగాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, మీ మధ్యను చేయబడిన అద్భుతాలు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారుమనస్సు పొంది ఉండేవారే. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉంటుందని మీతో చెబుతున్నాను. కపెర్నహూమా, ఆకాశము మట్టునకు హెచ్చించబడతావా? నీవు పాతాళము వరకు దిగిపోతావు. నీలో చేయబడిన అద్భుతాలు సొదొములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండేదే. విమర్శిదినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉంటుందని మీతో చెబుతున్నాను. యోహాను దయ్యం పట్టినవాడా? యేసు తిండిపోతా? ఏమిటి మీరనేది? ప్రతి తరంలో క్రిందటి తరం కంటే ఎక్కువ వెలుగును దేవుడిస్తున్నాడు. గాని రానురాను ప్రతి తరం గత తరం కంటే పాడైపోతూ ఉంది. ఇప్పుడు దేవుడు చేసినన్ని అద్భుతాలు గత తరంలో చేసి ఉండలేదు. అలా చేసి ఉంటే వారందరూ ఎప్పుడో మారుమనస్సు పొంది ఉండేవారే అంటూ ప్రభువు తన ఆశాభంగాన్ని వ్యక్తం చేస్తున్నాడు. కొరాజీను, బేత్సైదా అనే పట్టణాలు కపెర్నహూముకు ఉత్తరంగా ఉన్నాయి. ఈ పట్టణాలలో ప్రభువు ఎన్నో అద్భుతాలు చేశాడు. అయినా అంతా వారి పట్ల వృధా అయిపోయింది. వారు యేసు ప్రభువును తిరస్కరించారు. వెలుగు దేవుడిచ్చినప్పుడు దానితో పాటు ఒక గొప్ప బాధ్యత కూడా వస్తుంది. తూరు సీదోనుల్లో యేసు పరిచర్య చేసి ఉండలేదు. ఆయన సేవా కేంద్రం తూరు కాదు, సీదోను కాదు, కపెర్నహూము. కొరాజీనులో, బెత్సైదాలో ఆయన ఎంతో సేవ చేశాడు. ఆయన వారికిచ్చిన బాధ్యత ఏమైంది? ఆ వెలుగుతో వారేమి చేశారు? దేవుని తీర్పులో తేడాలుంటాయి, బహుమానాలలో కూడా ఎంతో వ్యత్యాసముంటుంది. ఈ రోజున కూడా కొందరికి దేవుడు ఎక్కువ అవకాశాలిచ్చాడు, గాని వారు ప్రభువు పిలుపును నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే ఎన్నడూ సువార్త విని ఉండని వారి గతేమిటి? అయితే వారం వారం గుడికి వెడుతూ వాక్యం వింటూ విశ్వాసుల మధ్య ఉంటూ కూడా ప్రభువుకు ఇష్టం కాని విధంగా ప్రవర్తించే నామకార్థ క్రైస్తవుల గతేమిటి? ఎన్నడూ వినని వాని గతి విని విననట్లు బతికే వాని గతి కంటే ఓర్వదగినది అంటున్నాడు ప్రభు. కపెర్నహూము యేసు ప్రభు యొక్క సేవా కేంద్రం. అయితే ఏం ప్రయోజనం? నీవు పాతాళము మట్టుకు దిగిపోతావు, జాగ్రత్త అని ప్రభువు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, మందలిస్తున్నాడు. కపెర్నహూముకు చేసినంత మేలు అలనాటి సొదొమకే గనక చేసి ఉంటే ఆ పట్టణము భస్మీపటలమై ఉండేది కాదు, అది నేటి వరకు నిలిచి ఉండేది. ప్రజలందరూ మారుమనస్సు పొందినవారై శిక్షను తప్పించుకునేవారు. ఈ మాటలు అంటున్నాడంటే యేసు రాజు, న్యాయాధిపతి, ఆయన తీర్పరి,
నామకార్థ క్రైస్తవులారా జాగ్రత్త, సువార్తను ఎన్నడూ వినే అవకాశం లేని వారున్నారు. మీరు విని కూడా ఆ ప్రకారం జీవించటం లేదు. మీకు ఎక్కువ శిక్ష వస్తుంది. మత్తయి సువార్త 11 25 నుండి 29 వరకు. ఆ సమయమున యేసు చెప్పినదేమనగా, తండ్రి, ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులను మరుగుచేసి పసిబాలురకు బయలుపరిచావని చెప్పి నిన్ను స్తుతిస్తున్నాను. అవును తండ్రి, ఈలాగు చేయడము నీ దృష్టికి అనుకూలమైంది. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగించబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుణ్ణి ఎరుగడు, కుమారుడుగాక కుమారుడెవనికి ఆయనను బయలుపరచనుద్దేశించాడో వాడుగాక మరి ఎవ్వడూ తండ్రిని ఎరుగడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. నేను సాత్వికుడను, దీనమనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నాయి. ఆకాశమునకు భూమికి ప్రభువా, తండ్రి అని యేసు ప్రభువు తన ప్రార్థనలో తండ్రిని సంబోధిస్తున్నాడు. భూమి ఆకాశములకు ప్రభువా అంటున్నాడు. ఆదికాండం 14 19 మెల్కీషెదెకు అబ్రహామును ఆశీర్వదిస్తూ అన్నాడు, ఆకాశమునకు భూమికి సృష్టికర్త సర్వోన్నతుడు అయిన దేవుని వలన అబ్రాము ఆశీర్వదించబడునుగాక. ఈ సత్యం మహాపండితులకు అర్థం కాకపోవచ్చునేమో గాని పసిపిల్లలకు సులభగ్రాహ్యమే. చిన్న పిల్లలు తినడానికి తాయం అందుబాటులో ఉంచాలి. చిన్న పిల్లలు గ్రహించగలిగిన సువార్త సత్యాన్ని మేధావులు సైతం గ్రహించలేరు. ఇది దేవుని విధానం. చిన్నపిల్లల్లాంటి మనసు పెద్దలు అలవరుచుకుంటే ఎంతో మంచిది. యోహాను సువార్త 14 ప్రభువు ఇదే మాట అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడూ తండ్రి వద్దకు రాలేడు. యోహాను సువార్త 17 ప్రార్థనలో ప్రభువు అన్నాడు, అద్వితీయ సత్యదేవుడవైన నిన్ను, నీవు పంపిన క్రీస్తును ఎరుగుటే నిత్యజీవము. ఇదే ఆధ్యాత్మిక సూత్రం, రక్షణకు కీలకం. ఇంతవరకు ప్రభువు మారుమనస్సు పొందండి, పరలోక రాజ్యం సమీపంగా ఉంది అంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు యేసు లోకమంతటికీ సార్వత్రికమైన పిలుపిస్తున్నాడు. తానే మెస్సియాను అని చెబితే ఇశ్రాయేలీయులు నమ్మలేదు, ఆయనను తిరస్కరించారు. ఇప్పుడు ప్రభువు సమస్త జనులను ఉద్దేశించి ఈ పిలుపిస్తున్నాడు. కొరాజీను, బెత్సయిదా, కపెర్నహూము ప్రదేశాలు యేసును తిరస్కరించాయి. ప్రభువు ఈ పట్టణాలను గద్దించాడు. ఆ వెంటనే తండ్రికి ప్రార్థన చేశాడు. యెరూషలేము ఆయనను నిరాకరించింది, నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు ప్రభువు ఇశ్రాయేలును ఒక జాతిగా అవతల పెట్టేసి లోకములోని సమస్త జనులకు పిలుపిస్తున్నాడు. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా వద్దకు రండి అంటున్నాడు. తాను శిలువ మీదికి వెడుతున్నాడు. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికీ ఈ పిలుపు వర్తిస్తుంది. నా వద్దకు రండి. ప్రయాసపడుతున్నారా, భారం మోయలేరు, ఉన్నపాటున నా వద్దకు రండి అని యేసు పిలుస్తున్నాడు. ప్రతి ఒక్కరూ నా వద్దకు రండి, నా కాడి ఎత్తుకోండి, నన్నే నేర్చుకోండి, నేను సాత్వికుడను దీనమనస్కుడను అంటున్నాడు ప్రభువు. నా కాడి ఎత్తుకొని నాతో పాటు కాడిని మోసే వారి ప్రాణాలకు విశ్రాంతి. యేసు కాడి మనకు సులువు, యేసు భారం మనకు తేలిక. చీకటిలో నడవడం కష్టం, నా వెలుగులో నడవడం మీకు తేలిక. యేసు ఈ నూతన సందేశం ప్రకటిస్తున్నాడు. ఒక జాతినిగాక సర్వమానవతను ఉద్దేశించి ప్రభువు ఈ పిలుపిస్తున్నాడు. జాతిపరంగా రాజ్యాన్ని కాదు, మానవత అంతటినీ ఉద్దేశించిన సువార్త. ఇశ్రాయేలుకు పరిమితం కాదిది. పాపభారాన్ని మోసే ప్రతి మానవుణ్ణి ఈ సువార్త వ్యక్తిగతంగా పిలుస్తున్నది.
రక్షణ శరీరాత్మలకు శాంతి, విశ్రాంతి. ప్రభు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను. ఓ మానవుడా, ప్రయాసతో ఎందుకా భారం మోస్తావు? నీవు మొయ్యలేవు, కుంగిపోతున్నావు. పాపభారం మానవుణ్ణి కుంగదీస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, కీర్తనలు 38:4వ వచనంలో కూడా ఇదే పిలుపు ఉంది. పాపిష్టి జనమా, దోషభరితులైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేసే పిల్లలారా, మీకు శ్రమ. మీరు యెహోవాను విసర్జించారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుణ్ణి దూషిస్తారు, ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. అయితే నా దోషములు నా తలమీదుగా పొరిలిపోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నాయి. పాపమనేది దుర్భరమైన బరువు, పాపమనేది మోయరాని కాడి. పాపికి శాంతి లేదు, విశ్రాంతి లేదు. యేసుక్రీస్తు శిలువయందే నీ పాపభారం తొలగిపోతుంది. ఆ బరువును ఆయనే మోశాడు. నీ పాపభారాన్ని ఆయన వద్దకు తీసుకురా. నీ పాపభారమును తానే మోసిన యేసు నీ గత పాపములను క్షమిస్తాడు. ఆయన శిలువ రక్తము చేత నీకు సంపూర్ణమైన పాప విమోచన ప్రాప్తిస్తుంది. దేవునికి స్తోత్రం. పాపికి యేసు శిలువే శరణం. రక్షించబడిన నీకు ఆయనతో కాడిమోసే భాగ్యం. నీ ప్రాణానికి విశ్రాంతి. నీవు ఆయన జతపనివాడవవుతావు. నీ ప్రాణానికి విశ్రాంతి, నీకు ఆత్మశుద్ధి. దేవునికి సమర్పితమైన సేవా జీవితం ధన్యమైనది. యేసు వద్దకు రావాలి. అద్వితీయ సత్యదేవుణ్ణి క్రీస్తునందే చూడగలం, అనుభవించగలం. యూద పరిసయ్యులు మతనాయకులై ప్రజలు మోయలేని మతం బరువును వారి మీద మోపారు. కాని యేసు కాడి మతపు కాడి కాదు, యేసుతో కలిసి సేవ చేసే బాధ్యత. 11వ అధ్యాయంలో యేసు ప్రభువు శిష్యులను నమ్మి వారికి సేవ అప్పగిస్తూ యోహాను సేవను ఎంతగానో ప్రశంసించాడు. ప్రజల అవిశ్వాసానికి ఎంతో విలపించాడు, వారిని గద్దించాడు. ప్రజల మొండి వైఖరిని ఖండించాడు. యేసు పాపాన్ని గద్దించాడంటే ఆయనకు పాపమంటే ఎంత పవిత్రమైన కోపమో మనకు వెంటనే తెలిసిపోతుంది. ఆధ్యాత్మిక విషయాలలో నిర్లక్ష్యం, అశ్రద్ధ అనేవి గొప్ప పాపాలు. ఏమీ చెయ్యకుండా ఉదాసీనంగా, తటస్థంగా ఉండిపోవటం కూడా పాపమే. యేసు అధికారపూర్వకంగా ప్రకటన చేశాడు, కుమారుడు తప్ప తండ్రిని మరెవరూ ఎరుగరు, కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే తండ్రి వద్దకు రాగలం. దైవాశీస్సులు. ఆమేన్.